వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుంది. ఈ రోజు మనం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి ఫిబ్రవరి నెల ఆఖరి వరకు ఏర్పడబోయే పంచగ్రహ కూటమి అనేది వృశ్చిక రాశి వారి మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది, అలాగే మాఘ అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సూర్యగ్రహణం అనేది మీ వృశ్చిక రాశి వారికి ప్రభావం ఉంటుంటే ఎలా ఉంటుంది, దాంతోపాటు ముఖ్యంగా ఈ కుజుడు లాంటి బలమైన గ్రహం రవితో కలవడం, ఇవన్నిటి వల్ల పంచగ్రహం కూటమి ఎఫెక్ట్ అనేది వృశ్చిక రాశి వారికి పర్సనల్ లైఫ్ మీద, మెంటల్ హెల్త్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఏ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రెమెడీలు పాటించాలి, ముఖ్యమైన పనులన్నింటిని వాయిదా వేయాలా, లేకపోతే వాటిల్లో ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా వాటిని ముందుకు తీసుకెళ్ళాలి అనే ముఖ్యమైన విషయాలతో ఈ పంచగ్రహ కూటమి ప్రభావాన్ని మీకు తెలియజేయడం కోసం ఈ వీడియోలో మేము ముందుకు వస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృశ్చిక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఫిబ్రవరి 17వ తారీఖున అలాగే 22వ తారీఖున పంచగ్రహ కూటములు ఏర్పడబోతున్నాయి. అయితే ఫిబ్రవరి 17వ తారీఖున పంచగ్రహ కూటమి ఎలా ఏర్పడుతుందంటే కుజుడు కాకుండా రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, చంద్రుడు ఉంటున్నారు అనమాట. అయితే 22, 23లో కుజుడు కూడా వచ్చేయడం వలన ఆ స్ట్రాంగ్ కూటమి అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ స్ట్రాంగ్ కూటమి అనేది ఏర్పడడం వలన వృశ్చిక రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరి మీద కూడా ఈ పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రాహువు లాంటి గ్రహం ఉండడం, అలాగే రవి ఉండడం. రవి ఉన్నప్పుడు మిగతా గ్రహాలన్నింటినీ అవి బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. రవితో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహం తమ శక్తిని కోల్పోతుంది. కుజస్తంభన, అలాగే బుధుడు, శుక్రుడు వీళ్ళందరూ కూడా తమ ఎనర్జీని కోల్పోతారు. ఇలా ఎనర్జీని కోల్పోయిన గ్రహాలపైన రాహు యొక్క ప్రభావం పడడం, ఇదంతా కూడా పంచగ్రహం కూటంలాగా ఏర్పడడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ ఎఫెక్ట్ అనేది మీకు ముఖ్యంగా 4వ స్థానం అలాగే 10వ స్థానం, ఈ 2 స్థానాల మీద ఉంటుంది. 4వ స్థానం అంటే ఏంటి, 10వ స్థానం అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఫిబ్రవరి 17 తారీఖున మాఘ అమావాస్య రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. అయితే ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశం మీద ఎలాంటి ఎఫెక్ట్లు చూపించదు. ఖచ్చితంగా మన ఎవరికి కూడా దీనివల్ల ఇబ్బంది ఉండదు. ఏమన్నా 1%, 2% ఉంటే ఈశాన్య రాష్ట్రాలు అంటే మేఘాలయ అటు ఉంటాయి కదా, అరుణాచల్ ప్రదేశ్, ఆ రాష్ట్రాల మీద తప్ప మన మీద ఏ ప్రభావం ఉండదన్నమాట. ఇక అలాగే ఈ పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ అనేది 4వ స్థానం అంటే ఇమోషనల్ హౌస్ అనమాట. కంప్లీట్గా మనకి ఏదైతే రిలేషన్షిప్స్ ఉంటాయో ఆ రిలేషన్షిప్స్లో చాలా వరకు స్ట్రగుల్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఆ స్ట్రగుల్స్ అనేవి ఈ పంచగ్రహ కూటమి వల్ల వస్తున్నాయి తప్ప వాళ్ళు మారిపోయారనో, వాళ్ళకి వేరే వాళ్ళు పరిచయం అయ్యారనో, లేకపోతే వాళ్ళు మన ఫోన్లు ఎత్తలేదు, మనకు డబ్బు లేదనో, లేకపోతే మనం ఎందుకు పనికిరావనో, ఇలా మీరు ఎక్కువగా ఊహించేసుకుని ఆ ఎమోషన్ ఇంకా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వృశ్చిక రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్లో జరిగేవి అన్నిటికీ కూడా కారణం చాలా వరకు తలరాత గ్రహాలే తప్ప మనుషులు మారిపోయారు, ఏదో జరిగిపోతుంది అని మీరు ఏమీ కూడా పెద్దగా పట్టించుకోవద్దు, ఎక్కువగా వర్రీ అవ్వద్దు. ముఖ్యంగా ఎమోషనల్గా సాయంత్రం అయ్యేసరికి ఈ కూటమి ప్రభావం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ప్రభావం అనేది 17వ తారీఖు నుంచి 1 నెల పాటు 2 నెలల పాటు ఉంటుంది. ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఈ ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు అట్లీస్ట్ ఒక 25 డేస్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ టైంలో వృశ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా
కొత్త నిర్ణయాలు తీసుకుని ఉద్యోగం చేస్తున్నాం దాన్ని కంటిన్యూ చేయండి, బిజినెస్ చేస్తున్నాం దాన్ని కంటిన్యూ చేయండి, అన్నిట్లో అలా కంటిన్యూ చేయండి అంతే. కొత్తగా ఏదైనా చేద్దాం, కొత్తగా ఏదో చేసేద్దాం అనుకున్నప్పుడు అవి ముందుకు వెళ్ళే అవకాశం తక్కువగా ఉంటుంది. కొత్తగా ఉద్యోగం ట్రై చేద్దాం అనుకున్నారు అనుకోండి, అది అవ్వదన్నమాట. అవ్వకపోయినప్పుడు మీ మీద మీకు నమ్మకం పోతుంది. అలాగే కొంతవరకు ఏంటంటే ఇక నాకు రాబోయే రోజుల్లో ఉద్యోగం రాదేమో, నాకు ఏమీ జరగదేమో అనే టెన్షన్ వస్తుంది. అలాగే అది ఏ విషయమైనా వివాహ సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారు అనుకోండి, అవి కూడా ముందుకు వెళ్ళక చాలా కన్ఫ్యూజన్ వచ్చేసి చాలా చిరాకు క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ కొత్త నిర్ణయాలు, అది బిజినెస్ విషయాలు కూడా ముందుకు వెళ్ళమన్నమాట, చాలా వరకు చిరాకు తెచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 10వ స్థానం మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందంటే అంటే కర్మస్థానం. ఉద్యోగంలో డిస్టర్బెన్స్లు, తగాదాలు, గొడవలు, మేనేజర్ నుంచి మీకు, మీ నుంచి మేనేజర్కి ఏదో ఒక డిస్కషన్స్, ఉద్యోగం ఎందుకు చేస్తున్నా మానేస్తే పోద్దాము అనుకోవడం. ఓ పక్కన ఏంటంటే ఇది 4వ స్థానంలో అవడం వల్ల ఇంట్లోనూ మనకు ఎమోషనల్గా కనెక్షన్ ఉన్న వాళ్ళు, పిల్లలు, భర్త, భార్య, తల్లిదండ్రులు, మనకున్న లవ్ అఫైర్స్, వీటికి సంబంధించిన స్ట్రగుల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇలా 4, 10 స్థానాలకు సంబంధించి మనిషి బాగా నలిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఏంటంటే ఇలాంటివి వదిలేయండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్పడం ఈజీ, కానీ అలా ఉండడం చాలా కష్టం. కానీ ఏంటంటే మన దైవం బాగున్నప్పుడు ఓర్పు, సహనం మనకి పెద్ద ఆయుధాలు అనమాట. అలా చూస్తూ ఉండండి, కామ్గా ఉండండి, చూస్తూ ఉండండి. ఏం జరిగితే అది జరిగింది అనుకోండి. అంతే తప్ప ప్రతి దానికి ఆవేశపడిపోవడం, ఎవరినో తిట్టేయడం, అరవడం, లేకపోతే కోపడిపోవడం, బ్లాక్లు చేయడం, ఇలాంటివి చేయొద్దు. ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఇంకా మీకు అనవసరమైన టెన్షన్స్, అనవసరమైన స్ట్రగుల్స్. మనం అది చెయ్యి గట్టిగా చేసేసి బ్లాక్ చేయడం, లేకపోతే వాళ్ళని తిట్టేసి గట్టిగా ఉండగలిగితే చాలా మంచిదే. కానీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు మీరు తిట్టిన మర్చిపోకుండా మిమ్మల్ని ఏదో అనడం, దానివల్ల మీకు చాలా కాలం పాటు ఇది అలాగే సాగే అవకాశం ఉంటుంది అనమాట. వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేయాలి. అప్పుడప్పుడు బాగా చిరాకు వచ్చేసిన మిమ్మల్ని మీరే సముదాయించుకుని ఏదో ఒకటి జరిగేదాన్ని మనం మార్చలేము, ఏదో రకంగా ముందుకు వెళ్ళాలి కదా, బతకాలి కదా, ఎలాగోలా ముందుకు వెళ్దాం అని మీకు మీరే ధైర్యం చెప్పుకుని ముందుకు వెళ్తూ ఉండాలి ప్రతి విషయం మీద కూడా. ఎందుకంటే ఇక్కడ కుజుడు 1, 6 స్థానాలకు అధిపతి, శుక్రుడు 12, 7 స్థానాలకు అధిపతి, బుధుడు 11, 8 స్థానాలకు అధిపతి, అలాగే రవి వచ్చేసరికి మీకు 10వ స్థానానికి అధిపతి. ఇక ఇలా దగ్గరగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే శని కూడా ఈ కూటమిలో అనుకోకుండా భాగస్వామి అయ్యే అవకాశం ఉంటుంది. అన్నిటి మీద కూడా అంటే ఏంటంటే మన జీవితంలో జరిగే అన్ని విషయాల మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఏది కూడా కొత్త వాటిని ట్రై చేయడం, కొత్తగా మనం మార్చుకుందాం, ఈ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, మీ ఇంట్రెస్ట్లు కావచ్చు, ఏవైనా అవి ముందుకు వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఇది జరగాలి అనుకున్న వాళ్ళు సైలెంట్గా ఉండండి. ఈ టైంలో అది అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. దానికోసం ట్రై చేసి మీరు వెనక్కి వచ్చేస్తే ఇంకా మనం ఏమి చేయలేము అన్నట్టుగా ఉంటుంది అనమాట. ప్రతి విషయంలోనూ కూడా ఒక అసందిగ్ధత అనమాట. ఏం చేయాలో అర్థం కాదు, అంతా కూడా స్తబ్దంగా ఉంటుంది, ఏది ముందుకు వెళ్ళదు, అంతా కూడా పిచ్చిగా ఉంటుంది. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో ఏంటంటే అస్సలు ఇంపార్టెంట్ పనులు ఏమీ పెట్టుకోవద్దు. ఎందుకంటే రాహు చీకటిగా అనమాట. అంటే ఏంటంటే 6 నుంచి మళ్ళీ తెల్లారి 5 వరకు రాహు ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఈ చీకటి టైంలో ఈ గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎక్కువగా ఒంటరిగా ఉండకుండా ఫ్రెండ్స్తో ఉండడం, బయట ఉండడం, వాకింగ్ చేయడం, లేకపోతే మూవీస్కి వెళ్ళడం, ఇలా వేరే ఎంగేజ్ అవ్వడం. ఒంటరిగా మాత్రం పగల టైంలో వర్క్ చేసుకోండి. ఒకవేళ ఈవినింగ్ టైంలో నలుగురిలో ఉండి వర్క్ చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కుటుంబ సభ్యులతో దగ్గరగా ఉండాలి. ఒంటరిగా ఉండి ఎక్కువ ఆలోచించారా, ఇది ఒంటరిగా దెయ్యాల గుహలాగా మీ బుర్ర అంతా కూడా పిచ్చిగా అయిపోయే అవకాశం ఉంటుంది. ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మార్చి 15 వరకు ఉంటుంది. అయితే ఎక్కువగా ఎఫెక్ట్ అనేది మీ జాతకంలో రాహువు శుక్రుడు, రాహువు బుధుడు, రాహువు రవి, రాహువు కుజుడు, లేదంటే 3 గ్రహాలు ఏమన్నా ఇలా ఈ కూటంలో ఉన్న గ్రహాలు మీ జాతక చక్రంలో కూడా ఉంటే వాళ్ళకి ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, రాహులో శుక్రుడు, శుక్రుడిలో రాహువు, అలాగే శుక్రుడిలో శని, శనిలో శుక్రుడు, అలాగే గురువులో శని, శనిలో గురువు, రాహులో కేతువు, కేతువులో రాహు. ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. వీళ్ళకి చాలా డిజాస్టర్స్ అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి, పర్సనల్ లైఫ్లో కానీ సడన్గా ఉద్యోగం పోవడం, వ్యాపారం తలకిందులు అయిపోవడం, ఇలాంటివి ఎక్కువగా ఈ 5 దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. వీళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీద ఉండదు అనే విషయాన్ని చెప్తే
ఖచ్చితంగా ఎవరికైతే దశ బలంగా ఉంటుందో, నాకు చంద్రమా దశ జరుగుతుంది, కుజమా దశ జరుగుతుంది, రవమా దశ జరుగుతుంది, బుధమా దశ జరుగుతుంది, శుక్రమా దశ జరుగుతుంది, నా దశానాథుడు చాలా బలంగా ఉన్నాడు అనుకున్న వాళ్ళ మీద ఈ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే దశే హీరో అనమాట. మనకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా ఒక కంట్రోల్లో ఉంటే బాడీ ఎలా బాగుంటుందో, దశ బాగుంటే మిగతా గ్రహాలు ఎంత ఎఫెక్ట్ చూపించినా దశానాథుని ప్రొటెక్ట్ చేస్తాడు. జాతకంలో దశ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక రెమెడీస్కి వచ్చేసరికి అందరూ చెప్తుంది రాహు రవి కలిసి ఉండడం వల్ల పితృదోషం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా పితృవులకు సంబంధించి అంటే ఏంటంటే కాలువ పక్కన పిండ ప్రదానాలు చేస్తారు కదా, అమావాస్య రోజున కొంచెం పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉంటారో అలా చేయడం వలన చాలా వరకు పెద్ద పెద్ద సమస్యలకి పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ టైంలో ఏదైనా మంత్ర జపం కానీ, దీక్ష కానీ, నవరాత్రుల దీక్షలు చేస్తూ ఉంటారు కదా, అలా ఈవెన్ మీరు 11 రోజులు వేరే దీక్షలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకపోతే కాలభైరవ అష్టకం, కొంతవరకు ఉగ్ర దేవతలు అనమాట, అలాగే దుర్గాష్టకం, అలాగే నరసింహస్వామి అష్టకం, ఇలాంటివి చదవడం వల్ల కూడా మనం చాలా వరకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.